ఇప్పుడు సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో సిరీస్లకు అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే సిరీస్లను కొన్ని ఎపిసోడ్స్గా తీస్తూ ఉండడంతో ప్రతి ఎపిసోడ్లోనూ ఆ తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ అందరికీ నెలకొంటుంది. దీనితో ఈ మధ్య అందరూ వెబ్ సిరీస్లను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్లన్నీ ఓ ఎత్తైతే రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన మరొక ఎత్తని చెప్పి తీరాలి. ఎందుకంటే ఓ భారీ బడ్జెట్ సినిమాలకు కేటాయించినంత బడ్జెట్తో ఈ సిరీస్ను రూపొందించారు. ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఈ సిరీస్ను మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక వర్త్ వాచింగ్ సిరీస్ని మిస్ అయినట్లే. మరి ఆ సిరీస్ ఏంటో, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం. ఈ సిరీస్ పేరు మరేదో కాదు, ఈరా మండి ది డైమండ్ బజార్. మొదటిసారి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ఓ వెబ్ సిరీస్ని రూపొందించారు. ఈ వెబ్ సిరీస్కు ఎప్పుడూ లేనట్లుగా భారీ బడ్జెట్ను కేటాయించారు. సాధారణంగా సంజయ్ సినిమాలలో ఉండే సెట్సే అందరినీ ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. వెండితెరపైన అతని మ్యాజిక్ని చూసిన ప్రేక్షకులు ఇప్పుడు బుల్లితెరపై ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేశాడో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ను ఖచ్చితంగా చూడాల్సిందే. ప్రతి ఎపిసోడు, ప్రతి సీన్ కూడా ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ఏ ఒక్క ఎపిసోడ్ మిస్ అయినా కూడా ఖచ్చితంగా కథ మొత్తం మిస్ అయినట్లే. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అసలు ఏంటి ఈ హీరా మండి, ఎందుకు ఈ సిరీస్ చూడాలి అనే విషయానికి వస్తే, హీరా మండి కథ విషయానికి వస్తే, మల్లికా జాన్ అనే విలాసవంతమైన వేశ్య జీవితం చుట్టూ ఈ హీరా మండి కథ కొనసాగుతుంది. ఇక్కడ షాయి మహల్కు పెద్ద మల్లికా జాన్ వైదా ఆమె సోదరి. మల్లికా జాన్కి ఇద్దరు కుమార్తెలు, బీబో జాన్, ఆలంజేబ్. హీరా మండిలోని మరో వేశ్య మహల్ ఖ్వాబాగ్ ఉంటుంది. దానికి ఫరీదాన్ పెద్ద. మల్లికా జాన్ ఫరీదాన్కు అస్సలు పడదు. అయితే మల్లికా జాన్ తన చిన్న కూతురు ఆలంజేబ్ను వేశ్యవృత్తిలోకి దింపాలని చూస్తుంది. కానీ ఇందుకు కూతురు ఒప్పుకోదు. ఎందుకంటే ఆమె మరో నవాబ్తో ప్రేమలో ఉంటుంది. ఈ విషయం ఇద్దరి ఇళ్లల్లో తెలుస్తుంది. ఇదంతా గమనిస్తున్న వైదా తన అక్కకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. అందుకోసం మల్లికా జాన్ శత్రువైన ఫరీదాన్తో చేతులు ఇది ఇలా కొనసాగుతుంటే, మరోవైపు మల్లికా జాన్ కూతురు బీబో జాన్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలో పనిచేస్తూ ఉంటుంది. అధికారులతో మంచి సంబంధం ఉన్న ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంటుంది. అతని సహాయంతో బ్రిటిషర్స్ రహస్యాలను తెలుసుకొని భారత స్వతంత్ర ఉద్యమ నాయకులకు చేరవేస్తుంటుంది. వహీదా సహాయంతో షాహీ మహల్కు కూడా పెద్ద కావడానికి ఫరీదాన్ పన్నిన కుట్రలేంటి, వాటిని మల్లికా జాన్ ఎలా తిప్పికొట్టింది, బీబో జాన్ గూఢాచారి అని తెలుసుకున్న బ్రిటిషర్స్ ఆమెను ఏం చేశారు, ఆలంజేబ్ నవాబుతో ప్రేమయానం ఎంతవరకు కొనసాగింది, ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే. మరి ఈ సిరీస్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.